పార్టీ సీనియర్ నాయకులు సామిల్ కార్తిక్ గారు, నిరుద్యోగ జేఏసీ నాయకులు ఆస్మా గారు, అలాగే ఇంద్ర నాయక్ గారు ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గౌతమ్ ప్రసాద్ గారు ఉన్నారు. అందరితో మాట్లాడదాం. నమస్తే అండి అందరికీ కూడా. రైట్. సో ఇంద్ర నాయక్ గారు, ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుంది అని ఎదురు చూసిన నిరుద్యోగులకి ఎట్టకేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటనకు వస్తారు, కాస్త ఏమైనా తీపి కబురు, శుభవార్త, గుడ్ న్యూస్ ఇలాంటివి ఏమైనా చెప్తారు అని ఎదురు చూశారు. మొన్న కూడా మనం మాట్లాడుకున్నప్పుడు కూడా చెప్పారు, వస్తారు కదా చూద్దాము, ఆ రోజైనా ఏమైనా మాట్లాడతారేమో, ఇస్తారేమో. బట్ ఆయన ఎక్కడా కూడా ఒక మాట నిరుద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పలేదు. పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, కొత్త భవనాలకి ఓపెనింగ్ చేశారు, ఇవన్నీ చేశారు. కానీ మీకేం కావాలో చెప్పండి, తీర్చడానికి ప్రభుత్వం రెడీగా ఉంది, నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ మాట్లాడుకుందాం, ఇలాంటి కబుర్లన్నీ చెప్పారు తప్ప అసలు విషయం తేల్చలేదు అనే దాంతో నిరుద్యోగులు నిరాశగా ఉన్నారు. కాబట్టి ఏంటి వాళ్ళ ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన వివరాలు? ఓయిలో రేవంత్ రెడ్డి రావడం చాలా మంచి విషయం. ఎందుకంటే మంచి విషయం అది. ఎందుకంటే గత 20 సంవత్సరాల్లో రెండు దశాబ్దాల పైగా ఏ సీఎం రాలేదు. కాబట్టి రావడం మంచిది. మా దగ్గరికి మాట్లాడడం చాలా మంచి విషయం. కానీ అంత పెద్ద మనిషి ఉండి 8-9 ఫీట్లు ఉన్న ఇనుప కంచెలు వేసుకొని నిరుద్యోగులు నిర్బంధం చేసి పోలీస్ బలగాలతో పోలీస్ మోహరింపులను పెట్టుకొని ఇలా మీరు ఓయికి రావడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇలా మేము ఏమేమి అడిగాము, మీరు పోయే తోవలో, మీరు వెళ్ళే బాటలో అశోక్ నగర్ అనే చిన్న ఇది ఉంటుంది, అక్కడికి రండి, మా నిరుద్యోగుల సమస్యలు వినిపోండి అని చెప్పేసి మేము అన్నాము. మీరేం చేశారు? అదే ఇనుప కంచెలు పాత ప్రభుత్వం ఎట్లా చేసిందో నిర్బంధం, వాళ్ళేమో అంటే వాళ్ళదేమో నిర్బంధ పాలన చేస్తే మీరు కూడా అట్లే చేశారు కదా. మేమేం అడిగాము? అశోక్ నగర్కి వచ్చి మా బాధలు, మా గాథలు వినిపోండి అని చెప్పాము. అయితే కనీసం మా గురించి ఎక్కడ మాట్లాడనీయకుండా మీరు వస్తే ఎన్నో ఆశలతోటి ఇలా మా హాస్టల్కి వస్తారేమో, మా బి హాస్టల్కి వస్తారేమో, కావేరీ హాస్టల్కి వస్తారేమో, మా వసతులు చూస్తారేమో అని చెప్పేసి మేము 1000 కళ్ళతో చూస్తుంటే ఇలా మీరు అక్కడికి వచ్చి ఏదో ఊకదప్పుడు ఉపన్యాసం ఇచ్చేసి నిరుద్యోగులు 60,000 ఉద్యోగాలు ఇచ్చేసాను, ఇక చెప్పడానికి ఏం లేదు, నెక్స్ట్ నోటిఫికేషన్ 6 నెలల తర్వాత అని చెప్పేసి మా ఆశల మీద వీళ్ళు నీళ్లు చల్లే ప్రయత్నాలు చేశారు. ఏమడుగుతున్నాం మేడం వీళ్ళని? ఇలా ఏమడుగుతున్నాం? లక్షల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ బీస్వాల్ కమిటీ చెప్పిన ప్రకారం 1,86,000 పోస్టులు ఉన్నాయి కదా, ఆ పోస్టులను భర్తీ చేయమంటున్నాం. ఎప్పుడైతే ఎగ్జామ్ పెట్టారో ఆ పెట్టిన ఎగ్జామ్స్ రిజల్ట్ ఇవ్వమని చెప్తున్నాము. ఇంకోటి ఏం చెబుతున్నాము, మా వయసు అయిపోతుంది, ఏజ్ రిలాక్షన్ ఇచ్చిన తర్వాతనే మరో నోటిఫికేషన్ ఇవ్వని కొడుతున్నాము. కానీ ఇలా ముళ్ళ కంచెలేసి, ఇనుప కంచెలేసి ఇలా నిరుద్యోగులను రానియకుండా ఇలా పెద్ద సభ పెట్టుకున్నాను. గొప్ప విషయమా ఇది గొప్ప విషయమా? ఇది నిరుద్యోగులకు అసలు వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లే ప్రయత్నం చేశారు. మేము ఇలా ఏమనుకున్నామంటే, ఇలా మాకు రేవంత్ రెడ్డి గారు ఓయూలో వస్తున్నారు కాబట్టి మాకు నిజంగా ఇలా ఒక నోటిఫికేషన్ వస్తుంది, జీపీఏ నోటిఫికేషన్ వస్తుంది, పోలీస్ నోటిఫికేషన్ వస్తుంది, డిఎస్సీ నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి ఎంతో ఆశలతో ఇలా మేము వాళ్ళ కోసం కళ్ళు కాయలు కాసేట్టు వీళ్ళ కోసం ఎదురు చూసినాం. కానీ ఇలా ఏం చేశారండి, మేము 1,00,000 ఉద్యోగాలు ఇచ్చేసాం, ఇంకా సంవత్సరంలో ఇంకో 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇలా మీరు ఉపన్యాసాలు ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఎంత బాధాకరమైన విషయం. ఇలా నిరుద్యోగులు ఏమడిగారు? కనీసం మమ్మల్ని రానియకుండా ఆ తాగురు ఆడిటోరియంలోని ప్రొఫెసర్లను, అసిస్టెంట్ ప్రొఫెసర్లను, ల్యాబ్ టెక్నీషియన్లను పెట్టుకుని ఇలా మీరు సభ పెట్టుకున్నారే. ఏ నిరుద్యోగిని అక్కడ ఉన్నారా? కాబట్టి మేము ఒకే చెప్తున్నాం, గవర్నమెంట్ ఇప్పటికైనా మేము వినడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారే. మేము చెప్తున్నాం కదా, మేము గత 2 సంవత్సరాల నుంచి మా బాధలు వినండి, మా గాథలు వినండి, అశోక్ నగర్ రండి అని చెప్తే కూడా మీరు మమ్మల్ని పట్టించుకునే పాపానా పోలేదు. ఇప్పటికైనా మా దగ్గరికి రండి అని చెప్పేసి సవినయంగా కోరుకుంటున్నాం సీఎం రేవంత్ రెడ్డి గారికి. అస్మా గారు, ఏదైతే ఇనుప కంచెలు భారీ భద్రత మధ్య ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారు, అఫ్కోర్స్ 20 ఏళ్ల తర్వాత ఇంద్ర నాయక్ గారు అన్నట్టు ఒక ముఖ్యమంత్రి యూనివర్సిటీకి రావడము మంచి పరిణామమే. కానీ ఇలా భారీ భద్రత మధ్య, లేకపోతే అక్కడున్న నిరుద్యోగుల్ని, విద్యార్థుల్ని ముందస్తుగానే అరెస్టులు చేసి 2-3 రోజులు ముందుగానే ఆయన వస్తున్నారని ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి కూడా 2 రోజులు ముందుగానే అందరినీ అరెస్ట్ చేశారు. దాంట్లో మిమ్మల్ని కూడా అరెస్ట్ చేశారు, మీ మీద FIR కూడా నమోదైంది. కాబట్టి ఏం చెప్తారు?